Hi students, welcome back to the channel. Students, TS PG ESET 2024 ఎగ్జామినేషన్కి సంబంధించి మనం ఈ వీడియోలో ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో స్టూడెంట్స్, నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయింది. ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసరికి మనకు మార్చి 16వ తేదీ నుంచి అయితే స్టార్ట్ అయితే కాబోతున్నాయి అనమాట. ఓకే, సో ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. మార్చి 16వ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు. మనకు లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 10వ తేదీ. సో మార్చి 16వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేయొచ్చు అనమాట. రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఓకే, ఎటువంటి లేట్ ఫీ లేకుండా. ఓకేనా? వన్స్ మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తున్నారో, ఇన్కేస్ ఆ యొక్క అప్లికేషన్ ఫామ్లో మీరు ఏదైనా మిస్టేక్ చేసి ఉన్నట్లయితే ఫ్యూచర్లో మీరు దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. మే 14వ తేదీ నుంచి మే 16వ తేదీ వరకు మీరు ఏదైతే సబ్మిట్ చేసి ఉన్నారో మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఏమైనా ఎడిట్ చేయాలనుకున్నట్లయితే మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? అలానే విత్ లేట్ ఫీ తోటి మీరు చూసుకున్నట్టయితే 250 రూపీస్ విత్ లేట్ ఫీ తోటి మే 14వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. అలానే 1000 రూపీస్ విత్ లేట్ ఫీ తోటి మే 17వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలానే విత్ లేట్ ఫీ 2500 రూపీస్ తోటి మే 21వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అలానే విత్ లేట్ ఫీ 5000 రూపీస్ తోటి మే 25వ తేదీ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? మనకు ఎగ్జామినేషన్ వచ్చేసరికి జూన్ 6వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. జూన్ 6 నుంచి జూన్ 9వ తేదీ వరకు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఎగ్జామ్కి సంబంధించి హాల్ టికెట్స్ అనేది మే 28 నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అఫీషియల్ వెబ్సైట్ నుంచి. ఓకేనా? సో స్టూడెంట్స్, ఇది ఇంపార్టెంట్ డేట్స్ అయితే మనకు మార్చి 16వ తేదీ నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఓకేనా? మీరు నీట్గా చాలా జాగ్రత్తగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరైతే సబ్మిట్ అయితే చేయండి. ఓకే, దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. నేను మోస్ట్లీ మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే, సో స్టూడెంట్స్, ఇది అప్డేట్ అయితే. ఈ అప్డేట్ మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి స్టూడెంట్స్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.